ఆరాధ్య 32 భాగం. నువ్విలా కూడా మాట్లాడగలవా? మాట్లాడగలను. కాబట్టే ఇన్ని రోజులు నీకు సపోర్ట్గా ఉన్నాను. ఏ రోజైనా నీకు బాధ కలిగేలా చేశానా? బాధ పెట్టానా? నువ్వు బాధలో ఉంటే ఎంత ఓదార్చలేదు? మర్చిపోయావా? వాత్సల్య కన్నా నేనే నిన్ను ఎక్కువగా చూసుకున్నాను. నువ్వే ఇప్పుడు నాతో అనవసరంగా గొడవ పెట్టుకున్నావు. గొడవ పెట్టుకున్నానా? ప్రశ్నార్థకంగా చూసింది ఆరాధ్య. రాకేష్ దీనికి కారణమని మాత్రం అనకు. అతన్ని నువ్వేమన్నా నువ్విక్కడ ఉండలేవు. అతనితో నాకు చాలా అవసరాలున్నాయి. అతను నా దగ్గరికి నువ్వున్నప్పుడు కూడా వస్తాడు. అది నీకు ఇష్టమైతేనే నువ్విక్కడ ఉండు. నాకేం అభ్యంతరం ఉండదు. రాకేష్తో కూడా చెప్తాను. ఆరాధ్య ఏమీ అనుకోదు. ఇలాంటివి తను బాగా అర్థం చేసుకోగలదు. నువ్వు నా దగ్గరికి ఎప్పుడు రావాలనుకున్నా రావచ్చు అని. నేనిలా చెప్తేనే అతను నా దగ్గరికి ఫ్రీగా రాగలుగుతాడు. లేకుంటే రాడు. నేనున్నప్పుడు అతన్నెలా రమ్మని చెప్తావు? అతను నీకు అవసరం కావచ్చు. నాకు లేదు కదా. భుజాలు కదిలించి నీ ఇష్టం. నేను చెప్పేదైతే చెప్పాను అంది సరియు. అంటే ఇప్పుడు నన్ను వెళ్ళమంటున్నావా? వద్దు, నువ్విక్కడే ఉండు. నేనే వెళ్తాను. రాకేష్ నాకు వేరే అకామిడేషన్ చూస్తానన్నాడు. ముందుగానే ప్రిపేర్ అయ్యావన్నమాట. మరి నువ్వు వెళ్తే నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉండగలనా? ఉండగలవు. నీకేం? నువ్వు బీటెక్ చదివావు. హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నావు. నీకు భయమా? ఈ లోపల ఎవరో ఒకరు షేరింగ్కి వస్తారు. నాకు నిజంగానే భయం సరియు. చీకట్లో ఉండలేను. పవర్ పోయిందంటే భయంతో చచ్చిపోతాను. అందుకేగా రోజు నీ పక్కన పడుకునేది. నువ్వు చెప్పేది నిజమే ఆరాధ్య. మరి రాకేష్నేం చెయ్యాలి? ముగ్గురం కలిసే పడుకుందామా? ఈసారి మాట్లాడలేదు ఆరాధ్య. వెంటనే లేచి బ్యాగ్ సర్దుకుంది. బ్యాగ్ సర్దుకుంటున్నావు. ఎక్కడికి వెళ్ళాలని? ఇప్పుడు వెళ్ళను. రేపు మార్నింగ్ వెళ్తాను. అప్పటి వరకు రాకేష్ రాడుగా? రాడు. రేపైనా ఎక్కడికి వెళ్తావు? వాత్సల్య దగ్గరికి. అక్కడ ఫుల్ ప్యాక్డ్. అవన్నీ నువ్వెందుకు ఆలోచిస్తావు? నేను కదా ఆలోచించుకోవాలి. ప్యాక్డ్ అయితే దాన్ని ఎత్తున పడుకుంటాను. సరేనా? అంటూ బ్యాగ్ సర్దుకోవటంలో పడిపోయింది. సరియు మౌనంగా చూసి పక్కకెళ్ళింది. తెల్లవారి బ్యాగ్ తగిలించుకుని బయటపడింది ఆరాధ్య. తల వంచుకుని నడుస్తున్న ఆరాధ్యలో బరువైన ఆలోచనలు బయలుదేరాయి. ఇప్పుడు తనేంటి? ఈ సింగిల్ జర్నీ ఏంటి? తన లైఫ్ ఎందుకిలా అయింది? తనలాగే పెళ్లి చేసుకున్న సాఫ్ట్వేర్ అమ్మాయిలంతా ఇలాగే సింగిల్ జర్నీ చేస్తున్నారా? ఇప్పుడు తనకంటూ ఓ పర్మనెంట్ ప్లేస్ లేదు. అందరు అమ్మాయిలకి ఉన్నట్లే ఫ్యామిలీ లైఫ్ లేదు. పట్టు చీరలు లేవు. ఫ్యాన్సీ చీరలు లేవు. ఒక మంగళసూత్రాలు ఉన్న చైన్ తప్ప నగలు కూడా లేవు. ఆ చైన్ కూడా 17 క్యారెట్లది. కనీసం నల్లపూసల చైన్ కూడా లేదు. అది కూడా తగిన క్వాలిటీ లేకనో ఏమో పెళ్లిలోనే తెగిపోయింది. దాన్నెవరూ పట్టించుకోలేదు. ఎవరు అడావిళ్ళలో వాళ్ళు ఉండిపోయారు. చెప్పినా వినలేదు. ఇప్పుడు తనకేం మిగిలింది? బ్యాగ్ బరువు కన్నా మనసు బరువే ఎక్కువగా ఉంది ఆరాధ్యకు. బ్యాగ్లో ఏమున్నాయి? గట్టిగా 10 డ్రెస్సులు కూడా లేవు. అన్నీ లైట్ వెయిట్వే. అవి పెట్టుకోవడానికి కూడా తనకంటూ ఓ బీరువా లేదు. బీరువా అంటే గుర్తొచ్చింది. చిన్నప్పటి నుండి తన డ్రెస్సులు బీరువాలో పెట్టకుండా మూత ఉండే ప్లాస్టిక్ బకెట్లో పెట్టేది. ఆ తర్వాత కాలేజ్ చదువుకి వచ్చాక షాప్ నుండి తెచ్చిన వెంటనే తన తల్లి ఆ డ్రెస్సులన్నీ బీరువాలో పెట్టేది కాదు. బీరువాలో సునీల్వి, తల్లివి, తండ్రివి సరిపోక గోడలకి ఉండే ర్యాకుల్లో పెట్టేది. తనవేమో వాడకుండా పైన పెట్టిన ఇత్తడి బిందెల్లో, రాగి బిందెల్లో జాగ్రత్త చేసేది. దిష్టి తగులుతుంది. నీ డ్రెస్సులు మొత్తం ఒకేసారి ఎవరికీ చూపించకు. నీకు ఉన్నన్ని డ్రెస్సులు మీ అక్కయ్యలెవరికీ లేవు అనేది తల్లి. ఇంటికొచ్చిన వాళ్లతో కూడా మా ఆరాధ్యకు చూడండి ఎన్ని డ్రెస్సులు ఉన్నాయో. అన్ని డ్రెస్సులు ఉన్నాయి. ఇన్ని డ్రెస్సులు ఉన్నాయి. ఇన్నిన్ని డ్రెస్సులు ఏ తల్లిదండ్రులు తెస్తున్నారు అమ్మాయిలకు అంటూ నవ్వి నవ్వి మురిసిపోయేది. అది విని తను కూడా కొద్దిగా తల వంచుకుని తృప్తిగా నవ్వుకునేది. ఆ తృప్తి ఇప్పుడు లేదు. ఎందుకని? రోడ్డు మీద నడుస్తున్న ఆరాధ్యను చూడగానే ఆటోలో వస్తున్న రమాదేవి, శాంతారాం ఆటో ఆపు ఆపు అంటూ అరిచారు. ఆటో ఆగగానే ఆటోవాడికి డబ్బులిచ్చి ఆరాధ్య దగ్గరికి వచ్చారు. నువ్వెక్కడికే వెళ్తున్నావు? మేము నీ దగ్గరికి వస్తుంటే. అవును, నిన్నటి నుండి నీ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందే. రైలు ఎక్కినప్పటి నుండి మీ డాడీ నీకు ఫోన్ చేస్తూనే ఉన్నాడు. ఏం జరిగిందే? ముఖం అలా ఉంది. గుక్క తిప్పుకోకుండా మాట్లాడుతుంది రమాదేవి. ఆరాధ్యకు తల్లి అడావిడి తెలియంది కాదు. సరియు దగ్గర నచ్చక తనిలా బయటకొచ్చాయని తెలిస్తే కంగారు పడుతుంది. తండ్రిని కూడా కంగారు పెడుతుంది. ఇప్పుడేదో తన బిడ్డ ఉద్యోగం చేసుకుంటూ ఎక్కడో చోట హాయిగా ఉందని అనుకుంటుంది. తనిప్పుడు ఏ స్థితిలో ఉన్నది ఆమెకు తెలియనివ్వకూడదు. తెలిస్తే అనవసరంగా బాధ పెట్టినట్లవుతుంది. తల వంచుకుని నవ్వింది ఆరాధ్య. ఈ మధ్య తల వంచుకోవటం ఎక్కువవుతుందన్న ఆలోచన రాగానే టక్కున తల ఎత్తి ఇంకొంచెం నవ్వి, రాత్రి తినకుండా పడుకున్నాను. అందుకే ముఖం అలా ఉంది అంది. ఎందుకు తినలేదు? వెంటనే అడిగింది రమాదేవి. ఏం చెప్పాలో అర్థం కాలేదు ఆరాధ్యకు. ఆరాధ్య సమాధానం చెప్పే లోపలే ఎందుకు తినలేదే అంది రమాదేవి. ఇంకొంచెమైతే ఆమె ఏడ్చేలా ఉంది. అది గమనించిన వెంటనే అంది. వర్క్ బిజీలో పడి మా ఆఫీసులో ఎవరూ తినలేదు అంది ఆరాధ్య. అప్పుడు చల్లబడింది రమాదేవి. తినకుంటే ఆరోగ్యం చెడుతుంది ఆరాధ్య. ఎంత పని ఉన్నా తింటూ చేసుకోవాలి అంది రమాదేవి. శాంతారాం వినడం వరకే ఆగిపోతున్నాడు. ఆరాధ్య వైపు చూస్తున్నాడు. ఆయన ఎప్పుడైనా అంతే. తల్లి కూతుళ్ళు మాట్లాడుకుంటుంటే వింటుంటాడు. ఆయనకు అదే హాయిగా ఉంటుంది. పని అడావిడిలో నా మొబైల్కి నిన్నటి నుండి ఛార్జింగ్ పెట్టుకోలేదు. ఇంట్లో సరియు లేదు. ఆఫీస్ పని మీద బెంగళూరు వెళ్ళింది.
రావడానికి 10 రోజులు పడుతుంది. ఇంకా పైనే పట్టొచ్చని చెప్పింది. అందుకే వాత్సల్య దగ్గరికి వెళ్తున్నాను అంది ఆరాధ్య. అబద్ధం చెప్పకూడదనిపించినా చెప్పింది. ఎందుకంటే ఇవాళ రేపు వాత్సల్య దగ్గర అడ్జస్ట్ అయినా తర్వాత ఎక్కడో చోట తనకి షేరింగ్ షెల్టర్ దొరుకుతుంది. ఈ లోపలే తొందరపడి ఈ మాత్రం దానికి నిజం చెప్పి వాళ్ళెందుకు బాధ పెట్టాలి? నిన్ననే తన టీం లీడర్ తనకో వాక్యం చెప్పాడు. ఎప్పుడైనా మన బాధల్ని మన లైఫ్ జర్నీకి ఇంధనంగా వాడుకోవాలి కానీ ఇతరులతో పంచుకోకూడదు అని. అందుకే ఇక ముందు ఏది ఎవరికీ చెప్పకూడదు అనుకుంది. శాంతారాం వెంటనే ఆరాధ్య చేతిలో ఉన్న బ్యాగ్ను తన చేతిలోకి తీసుకున్నాడు. వాళ్ళు త్వరగా వెళ్ళిపోవాలని వచ్చినట్లుంది. వాళ్ళ దగ్గర ఎటువంటి లగేజీ లేదు. ఆరాధ్య, నువ్వు వాత్సల్య దగ్గరికి మళ్ళీ వెళ్ళొచ్చు. మేము త్వరగా వెళ్ళిపోవాలి. ఇంటి దగ్గర పనులున్నాయి. మమ్మల్ని అర్జెంటుగా మీ అత్తామామల దగ్గరికి తీసుకెళ్ళు అంది రమాదేవి. ఆరాధ్య ఉలిక్కిపడి ఇప్పుడు వాళ్ళ దగ్గరికి ఎందుకు అంది. వెళ్ళాలి ఆరాధ్య, వాళ్ళు మాకు వియ్యంకులు. సునీల్ పెళ్లి గురించి వాళ్ళకి చెప్పుకోవాలి. వాళ్ళకెందుకు చెప్పడం? వాళ్లకు మనకు సత్సంబంధాలు ఏమైనా ఉన్నాయా? వాళ్ళెవరో మనమెవరో. శుభకార్యాలప్పుడు అలా అనుకోకూడదు. కలిసిపోతుండాలి. నువ్వు కూడా సరియు దగ్గర వాత్సల్య దగ్గర ఉండొద్దు. సునీల్ పెళ్లి లోపలే హేమంత్ దగ్గరికి వెళ్ళు. ఎందుకు? అదంతే, నేను చెప్పినట్లు విను. అది జరగని పని. రండి టిఫిన్ తిందాం అంటూ పక్కనే కనిపిస్తున్న రెస్టారెంట్లోకి నడిచింది. వాళ్ళు కూడా ఆమెతో పాటు వెళ్లారు. ఒక మూలగా ఉన్న టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చోండి అంటూ తను కూడా కూర్చుంది ఆరాధ్య. వాళ్ళు కూర్చున్నారు. ఆరాధ్య ముఖవచ్చస్సులో ఏదో గంభీరత కనిపించడం వల్లనో ఏమో మాట్లాడాలంటే జంకుగా ఉంది రమాదేవికి. మమ్మీ, నువ్వెన్ని చెప్పినా నేను హేమంత్ దగ్గరికి వెళ్ళను. నన్ను ఇలాగే ఉండని. నేను చెప్పినట్లు విను అంటూ నన్ను పిండకు అంది ఆరాధ్య. అయ్యయ్యో, నేను పిండుతానంటే నిన్ను? తల్లిని. నువ్వంటే ప్రాణమే నాకు. సరే, మీరొచ్చిన పనేదో చూసుకుని వెళ్ళండి. మీ అత్తామామల్ని కలిసిపోదామనేగా వచ్చాం. అంతకన్నా మాకు వేరే పనులేమున్నాయి? అదంతా అవసరమంటారా? ఏం డాడీ, వాళ్ళ దగ్గరికి వెళ్ళక తప్పదా? తండ్రి వైపు చూసింది. వెళ్ళాలమ్మా. ఎందుకంటే సునీల్కి అమ్మాయిని ఇచ్చేవాళ్ళు అన్నీ చూస్తారు. మీ అత్తామామలు ముహూర్తాలు పెట్టుకునేటప్పుడు రాకపోయినా, పెళ్లికి రాకపోయినా ఎందుకు రాలేదని అడుగుతారు. వాళ్లకు మనం చెప్పే సమాధానం మనకు నచ్చవచ్చేమో, కానీ వాళ్ళకు నచ్చదు. వియ్యంకులకి ఉండే ప్రాముఖ్యత అలాంటిది. ఈ సంబంధం చాలా మంచిది. ఈ చిన్న కారణంతో దీన్ని పోగొట్టుకోవడం ఎందుకు? మరి మా అత్తామామలు మనల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో ఏమో అంటూ సందేహంగా చూసింది ఆరాధ్య. వాళ్లను మనమేమైనా అన్నామా? మామూలుగానే వెళ్ళి కలుద్దాం. మరీ ముఖం మీదనైతే డోర్ వెయ్యరుగా. అంత తప్పు మనమేం చేశామని? ఒకవేళ అలాంటిది ఏమైనా జరిగి ఉంటే మన్నించమని అడుగుదాం. ఆడపిల్లని ఇచ్చిన వాళ్ళం. ఆ మాత్రం అడిగితే తల మీద కిరీటాలేం పడిపోలే అంది రమాదేవి. ఈ పెళ్లి కోసం నేనేమైనా చేస్తాను అన్నట్లున్నాయి ఆమె మాటలు. ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుంటున్నారు? ఇంకో 2 రోజుల్లో వాళ్ళు మన ఇంటికి వస్తారు. అదేంటి, నా పెళ్లిలో హేమంత్ తరపున కళ్యాణమ్మ శ్రీనివాసరెడ్డి గారు మన ఇంటికి వచ్చారు కదా. అలాగే ఇప్పుడు మనం కదా వెళ్లాల్సింది. వాళ్ళెందుకు వస్తారు? నీది ప్రేమ వివాహం. నీ పెళ్లికి సునీల్ పెళ్లికి పోలిక లేదు. మనం మగ పెళ్లి వాళ్ళం కాబట్టి జరిగేవన్నీ మనం చెప్పినట్లే జరగాలి. జరుగుతాయి. అమ్మాయి తండ్రి కూడా డబ్బు గలవాడినన్న అహంకారాన్ని పక్కన పెట్టి మనం ఎలా చెప్తే అలా వింటున్నాడు. పెళ్లి విషయంలో ఏదైనా మీ మాట ప్రకారమే జరిపిస్తా అంటూ మాట ఇచ్చాడు. ఆయనకి సునీల్ బాగా నచ్చాడు. వాడి చదువు నచ్చింది. వాళ్ళకి 2 కార్లు ఉన్నాయి. 600 గజాల స్థలంలో పెద్ద బంగళా ఉంది. ఇంట్లో పనివాళ్లు, గేటు ముందు వాచ్మెన్, బాగా స్థిరపడిన ఫ్యామిలీ. అదంతా చూసి మన బంధువులకైతే కళ్ళు బయలు కమ్ముతున్నాయి. అంత గొప్ప సంబంధం అది. దాన్ని వదులుకున్నామంటే ఇలాంటి సంబంధం జన్మలో రాదు. అందుకే సునీల్ పెళ్లి లోపలే నిన్ను హేమంత్ దగ్గరికి వెళ్ళమనేది. మీ ఇద్దరు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారని తెలిసి వాళ్ళు చాలా సంతోషించారు. మనది కూడా చాలా మంచి సంబంధం అనుకుంటున్నారు అంది. దేన్నైనా వ్యాపార దృష్టితో ఆలోచించడం మానవ సహజం. అందుకే తల్లిని తప్పు పట్టడం లేదు ఆరాధ్య. వాళ్ళు ముగ్గురు టిఫిన్ తిని టీ తాగారు. ఆరాధ్య దీర్ఘాలోచన చేసి, నేను హేమంత్ దగ్గరికి వెళ్ళటం గురించి తర్వాత ఆలోచిద్దాం. ఇప్పుడైతే రండి, ఆంటీ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాను అంటూ లేచింది ఆరాధ్య. రెస్టారెంట్లోంచి బయటకు వచ్చాక ప్రతిరోజు ఫ్రూట్స్ కొనే షాప్లో తన బ్యాగ్ను పెట్టింది ఆరాధ్య. ముగ్గురు ఆటో ఎక్కి మాదాపూర్ వైపు వెళ్లారు. గేటు ముందు పూల చెట్ల పక్కన నిలబడి సూర్య నమస్కారాలు చేస్తూ ఉంది శారవాణి. ఆమెకు కొద్ది దూరంలో చెరొక కుర్చీలో కూర్చుని ఉపేంద్ర, వీరస్వామి మాట్లాడుకుంటున్నారు. వీరస్వామి సంచిత కర్మల గురించి, ఆగామి కర్మల గురించి, ప్రారంధం గురించి మాట్లాడుతుంటే మధ్య మధ్యలో ఉపేంద్ర కింగ్ఫిషర్ విజయ్ మాల్యా గురించి, అంబానీ గురించి, ఇంకా ఇండియాలో ఉండే ధనవంతుల గురించి మాట్లాడుతున్నాడు. శారవానికి వాళ్ళ మాటలు వినిపిస్తున్నా మనుషులు మాత్రం కనిపించడం లేదు. ఆమెకి వాళ్ళకి మధ్యలో కొబ్బరి ఆకులు వంగి అడ్డుగా ఉన్నాయి. గేట్ తీసుకుని నేరుగా శారవానికి దగ్గరగా వెళ్ళి, ఆంటీ, తమ్ముడు పెళ్ళి, మా మమ్మీ డాడీ మీతో అంకుల్తో మాట్లాడాలని వచ్చారు అంటూ ఆరాధ్య రమాదేవిని, శాంతారాంని శారవానికి పరిచయం చేసింది. కోడల మీద మనసులో ఎంత అసంతృప్తి ఉన్నా దాని పైకి కనబడనీయకుండా ప్రేమగా నవ్వి వియ్యంకుల్ని సాదరంగా లోపలికి తీసుకెళ్లి 1-2 మాటలు మాట్లాడాక కాఫీ తెస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళింది. ఆరాధ్యకు ఉపేంద్ర గుర్తొచ్చి టక్కును లేచి, నేను ఆంటీ దగ్గరికి వెళ్తాను,
మీరిక్కడే కూర్చోండి డాడీ, అంకుల్ వస్తారు, మీతో మాట్లాడతారు అంటూ స్పీడ్గా కిచెన్లోకి వెళ్ళింది. రమాదేవి శాంతారాం కూతురు చెప్పినట్లు విని అక్కడే కూర్చున్నారు. ఉపేంద్ర లోపలికి రావడం గమనించి సాష్టాంగ నమస్కారం చేస్తున్న స్థాయిలో లేచి నిలబడి, నమస్కారం బావగారు అన్నాడు శాంతారాం. ఈ మధ్యకాలంలో అంత పెద్ద నమస్కారం పెట్టిన వాళ్ళు లేకపోవడం వల్లనో ఏమో దాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించినట్లు మీరెవరు అన్న ఎక్స్ప్రెషన్ కూడా మరిచిపోయి కూర్చోండి అంటూ వాళ్ళకి ఎదురుగా కూర్చున్నాడు. రమాదేవికి ఆయన చూడగానే మాటలు రాకపోయినా చేతులతోనే మోగదాన నమస్కారం అందించింది. నమస్కారాలు తప్ప ప్రస్తుతం వాళ్ళెవరో ఉపేంద్రకి తెలియలేదు. అప్పటికే శాంతారాం, మా సునీల్ పెళ్లి బావగారు, మీకు చెప్పందే ముహూర్తాలు పెట్టుకోవద్దని ఇలా వచ్చాం. అమ్మాయి ఒక్కతే, చూడటానికి ప్రాణమున్న బొమ్మలా ఉంటుంది, సునీల్కి సరైన జోడి అన్నాడు. వాళ్ళెవరో తెలియకపోయినా తనకి చాలా మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి ఆసక్తిగా చూస్తున్నాడు ఉపేంద్ర. అమ్మాయి తండ్రికి 3 ఐటీ కంపెనీలు ఉన్నాయి బావగారు. సిటీ అవుట్కట్స్లో ఒక ఫామ్ హౌస్, 50 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. దాన్ని అమ్మాయి తాతయ్య దగ్గరుండి చూస్తుంటాడు. సిటీలో వాళ్ళు ఉండే బంగ్లా 600 గజాల్లో కట్టారట. అమ్మాయి తండ్రి ఇంజనీర్, సునీల్ బీటెక్ చేశాడు, చూడటానికి మహేష్ బాబులా ఉంటాడు. అందుకే అమ్మాయి తండ్రి మనల్ని వదిలిపెట్టడం లేదు అన్నాడు. ఇంతకీ మీరెవరు అని ఉపేంద్ర అడగలేదు. డబ్బున్న వాళ్ళ గురించి మాట్లాడుతుంటే వినాలన్నా, వినేవాళ్ళుంటే తను కూడా మాట్లాడాలన్నా ఆయనకు చాలా ఇష్టం కాబట్టి ఇంకా చెప్పండి అన్నట్లు చూస్తున్నాడు. ఆయన అలా చూసే కొద్దీ శాంతారాంలో ఉత్సాహం ఎక్కువై ఏం మాట్లాడుతున్నాడో తెలియని స్థితిలోకి వెళ్ళాడు. తను మాట్లాడుతున్న మాటల్లో వాస్తవం ఎంత, అతిశయోక్తులు ఎన్ని అన్నది చూసుకోవడం లేదు. సునీల్కి ఇస్తున్న అమ్మాయి వాళ్ళకి ఏకైక సంతానం కాబట్టి ఇంతవరకు వాళ్లకున్న ఆస్తులన్నీ సునీల్వే. సునీల్ ఇప్పుడు కోటీశ్వరుడు. దేవుని దయ బాగుంటే ఆరాధ్యకు కొడుకు పుట్టి సునీల్కి కూతురు పుడితే ఇప్పుడు సునీల్కి ఉన్న కోట్ల ఆస్తితో పాటు ఫ్యూచర్లో సునీల్ సంపాదించే డబ్బు మొత్తం ఆరాధ్యదే అవుతుంది. సునీల్ కూతుర్ని ఆరాధ్య కొడుకు తప్ప ఇంకెవరికి ఇస్తాడు? సునీల్ ఒక్కడే కాదు, ఈ పెళ్లితో హేమంత్ కూడా కోటీశ్వరుడే అన్నాడు. కళ్ళు తిరిగాయి ఉపేంద్రకి. ఉదయాన్నే బీపీ బిళ్ళ వేసుకున్నానా లేదా, ఇదేంటి ఇలా అయిపోతున్నాను అని మనసులో అనుకున్నాడు. శార్వాణి అంటూ గట్టిగా కేకేశాడు. వాళ్ళెవరో ఆయనకి తెలిసిపోయి ఉంటుందని శార్వాణి వణికిపోతూ పరిగెత్తింది. ఆరాధ్య పరిస్థితి కూడా అలాగే ఉంది. మీరు ఆరాధ్య తల్లిదండ్రులా? అప్పటికే చాలా ఎమోషనల్గా అడుగుతున్నాడు ఉపేంద్ర. భర్త తత్వం తెలిసిన శార్వాణి కంగారు పడుతూ ఉపేంద్ర లోపలికి లాక్కెళ్ళింది. ఇప్పటికే మీ తండ్రి ఆస్తిలో వాటా కావాలంటూ ఏ ఆధారం లేని మీ చెల్లెళ్ళ మీద కేసు వేసి బంధుల్లో చీప్ అయిపోయారు. డబ్బు మనిషి అన్న పేరు తెచ్చుకున్నారు. కన్న కొడుకు ఉన్నా చనిపోయాడని చెప్పుకుని బ్రతికంతా చీకట్లోనే బ్రతకాలని సిద్ధమయ్యారు. వీళ్ళని మాత్రం ఏమీ అనకండి, శుభకార్యం ఉందని చెప్పిపోవాలని వచ్చారు. వాళ్ళు చెప్పింది విని పంపిస్తే సరిపోతుంది. కనీసం వీళ్ల విషయంలోనైనా మానవ సంబంధాల ముఖం చూడండి. మీరు వాళ్ళ పెళ్లికి వెళ్ళకపోయినా పర్వాలేదు, వాళ్ళని మాత్రం ఏమీ అనకండి ప్లీజ్ అంటూ 2 చేతులు జోడించి ప్రార్థించింది శార్వాణి.